భగవద్ అనుగ్రహం అంటే ఏమిటి? అందుకు ఉదాహరణగా రామాయణంలోని ఒక అంశాన్ని తీసుకుందాం. శ్రీరాముడి ఆలోచన పవిత్రమైనది. సీతమ్మని గుర్తుపట్టగలిగినటువంటి లక్ష్మణుడు చెంతనే ఉన్నప్పటికీ సీతమ్మ ముక్కు ముఖం గుర్తుపట్టని ఆంజనేయుడికి అంగుళీకం ఇచ్చి లంకకు పంపించదలిచాడు. సీతమ్మని వెతకడానికి దక్షిణ దిశగా బయలుదేరినటువంటి కపి సైన్యానికి నాయకుడు అంగదుడు. ఆ కపి సైన్యం అంతటికీ పెద్దవాడు జాంబవంతుడు. అయినా కానీ అంగదుడికి కానీ జాంబవంతుడికి కానీ ఈ అవకాశం రాలేదు. ఆంజనేయుడికే అవకాశాన్ని శ్రీరాముడు ఇచ్చాడు. మనం చెయ్యలేని పని కూడా మన మీద భగవంతుడికి అనుగ్రహ బుద్ధి కలిగిన నాడు మనకే అప్పచెప్తాడు. దీనినే భగవద్ అనుగ్రహము అంటాము. శుభం భూయాత్. జై శ్రీరామ్.